ఈ రోజు లోకల్ బాడీ రిజర్వేషన్ లో 42% మరి అసెంబ్లీ తీర్మానం చేశారు. చాలా సంతోషం. నిజంగా గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ రిజర్వేషన్ అమలు చేశారు కానీ మరి గవర్నర్ ఆమోదించిండ్రా, గవర్నర్ దగ్గర మరి పెట్టారా? మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్ యొక్క ప్రక్రియను తెలంగాణలో మరి సరైన పద్ధతిలో నిర్వహించిండ్రా? మరి డెలిగేట్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్మానాలు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా ఒక జీవో తీయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? ఈ రోజు గవర్నమెంట్ గతంలో తమిళనాడు జయలలిత గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత జీవో తీసుకొని పార్లమెంట్ కి వెళ్తే అక్కడ సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. అయినా సరే మరి ఆ రోజు ఒక మగంగా ఢిల్లీకి మార్చినటువంటి మరి జయలలిత గారు 9th షెడ్యూల్లో విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా చేపట్టేంత వరకు నిద్రాహారాలు మాని కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి చేసి ఇవాళ బిల్లు ఆమోదించినటువంటి నాయకురాలు ఆ రోజు జయలలిత గారు. మరి ఈ రోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే సవాల్ ఇస్తున్నా. ఏదో చెప్పాం, కాకమ్మ కబుర్లు చెప్పాం, చేతులు చూపించుకున్నాం, చలో పార్లమెంట్ మీద ముందడి పోదామని అంటే ఎవరి జాగిరు? బీసీల బీసీ బిడ్డలారా, ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ వేదిక నుంచి ఒక్కటే హెచ్చరిస్తున్నా. బిడ్డ పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఆలోచిస్తున్నది ఇంత అంత కాదు. కాబట్టి ఈ రోజు మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశం ప్రకారంగా మన వాటా మనం దక్కించుకున్నాము. ఈ అవకాశం పోతే మన తరాలు ఇంకా వెనుకబడిపోతూ 100 సంవత్సరాలు వెనుకబడిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఈ వేదిక నుంచి బీసీ సంఘాలకు నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే పార్టీలో ఎజెండా ఉంటుంది. నేను పార్టీలను తిట్టా, అధికారులను తిట్టా. ఎందుకంటే అగ్రకులాలు చేసే పనులు అవి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా మనం సాల్వ్ చేసే వాళ్ళం. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకు తొత్తులుగా మారుతున్నాం. అది మారాలి. మన ఓటు సాధనలో మన కుల సంఘాలు వచ్చాయి. అందరికీ నేను ఒకటే గుర్తు చేస్తున్నా. మన కులాలు, మన బీసీ బిడ్డ ఎవరైనా నిలబడండి. పార్టీలు వ్యక్తిగతీయకపోతే మన బీసీ బిడ్డలను నిలబెట్టుకుందాం, మన ఎస్సీ బిడ్డలను నిలబెట్టుకుందాం. మన ఓటు మనమే వేసుకుంటే మన రాజ్యాధికారం రాదా? మన ఓటు బ్యాంకు మనకు లేదా? మన డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాన్ని మనం పక్కన పెట్టుకుంటాం. ఈ వేదిక నుంచి ఇంకొక మాట చెప్తున్నా. ఎలక్షన్లలో ఏ ఒక్కరైనా ₹1 తీసుకొని ఓటేస్తే బిడ్డ కబడ్డారని చెప్పి ఈ వాయిస్ ని మన ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నేను ఎందుకు అంటున్నా అంటే మనం ఎప్పుడైతే కంకణబద్దుగా భిన్నత్వంలో ఏకలాగా మన ఓటు వ్యవస్థను మనం ఎప్పుడైతే వేసుకోగలుగుతామో, మన పబ్లిక్ కి మన వాళ్ళకు ఎప్పుడైతే మోటివేట్